వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు ఆల్రెడీ thumbnail చేశారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ నా ఛానల్ కానీ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నాకు షేర్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా నాకు పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో, జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు. సో నేను చేసేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మరికొంతమందికి అనేది షేర్ అవుతూ ఉంటుంది. సో డైరెక్ట్ అయితే మనం ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఆ జాబ్ ఏంటి, ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్తో చూడొచ్చు మనకు. సో గో టు వీడియో అనమాట. చూడొచ్చు మనకు తెలుగు ఇండియా ఫ్రీలాన్సింగ్ రైటర్ జాబ్ అనమాట. సో తెలుగు రైటర్ జాబ్, ఇది ఫ్రీలాన్సింగ్ వర్క్ అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయితే చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ రిమోట్. సో ఏంది డీటెయిల్స్ అని చూద్దాం. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓట్లర్ నుంచి అయితే మనకు వచ్చింది. ఇది మనకు ఓట్లర్ హెల్ప్ ది వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్ ఇంప్రూవ్ దేర్ ఏఐ మోడల్స్ బై ప్రొవైడింగ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. ఆర్ యూ అన్ ఎక్స్పీరియన్స్డ్ తెలుగు రైటర్ హూ వుడ్ లైక్ టు లెండ్ యువర్ ఎక్స్పర్టైజ్ టు ట్రైన్ ఏఐ మోడల్స్? సో తెలుగు ఎవరికైతే పర్ఫెక్ట్గా అవుతుంది అంటే రాయడం, మాట్లాడడం, చదవడం, అది ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తుందో వీళ్ళైతే ఏఐ మోడల్ని అయితే వీళ్ళు ఎక్స్పర్టైజ్ చేస్తున్నారంట. తెలుగు పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. చూద్దాం మరి కంపెనీ గురించి, అబౌట్ ద కంపెనీ ఏముందని. అవుట్లర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ టాలెంటెడ్ రైటర్స్ విత్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ అఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనమాట. సో తెలుగు ఎవరైతే ఫ్లూయెన్సీ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు తెలుగు మంచిగా మాట్లాడగలరు, రాయగలరు, చదవగలరు. వాళ్ళ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే వీళ్ళు జనరేట్ చేయడానికి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకొని వాళ్ళ నుంచి ట్రైన్ చేస్తారంట. దిస్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఈజ్ ఏ రిమోట్ అండ్ అవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, సో యూ కెన్ వర్క్ వెర్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. సో ఇదైతే మ్యాక్సిమం మనకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, రిమోట్ ఇంటికాంచే చేసుకోవచ్చు. మనకి ఇది అవర్స్ బేస్లో ఉంటుంది, అంటే ఫర్ అవర్కి ఇంత అని మనకు అమౌంట్ ఉంటుంది. సో అది వర్క్ కంప్లీట్ చేయగానే మనకు అవర్స్ బేస్ మీదనే ఇస్తారు. సో యూ కెన్ వర్క్ వేర్ ఇస్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ, అంటే నువ్వు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. మనకు సంబంధించి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, పీసీ ఉంటే సరిపోతుంది. సో మనం ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. అదొకటి. యూ మే బీ కాంట్రిబ్యూట్ యువర్ ఎక్స్పర్టైజ్ బై రీడింగ్ తెలుగు ఇండియా టెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ర్యాంక్ ఏ సిరీస్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ వీఆర్ ప్రొడ్యూస్డ్ బై అండ్ ఏఐ మోడల్స్ అనమాట. మనకేంటంటే చక్కగా చదవడం రావాలి, తెలుగు టెక్స్ట్ రాయడం రావాలి, ఆర్డర్ చేయడం రావాలి, సర్వీసెస్ దీనికి సంబంధించిన రెస్పాన్సెస్ అనేది ఏఐకి మనమైతే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి తెలుగులో రైటింగ్ ఏ షార్ట్ స్టోరీ ఇన్ తెలుగు ఇండియా అబౌట్ ఏ గివెన్ టాపిక్. మీకు ఒక అయితే స్టోరీ ఇస్తారంట, ఆ స్టోరీని మీరు కంప్లీట్గా తెలుగులో రాయాలి. టాపిక్ని ఎంత ఫ్లూయెంట్గా రాస్తారో, ఎంత తప్పు లేకుండా రాస్తారు, ఎలా ఉందని మీరు దాన్ని కూడా చెక్ చేస్తారు. అసెసింగ్ వెదర్ ఏ పీస్ ఆఫ్ తెలుగు ఇండియా టెక్స్ట్ ప్రొడ్యూస్డ్ బై ఏ మోడల్ ఈజ్ ఫ్యాక్చువల్లీ అక్యురేట్. సో మీరు రాసిన దానికి కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మోడల్ కూడా ఎలా రాస్తున్నాయో దానికి ఆ బేస్ మీద కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. అట్లా కూడా ఉంటుందంట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిజైరబుల్ ఎక్స్పర్టైజ్, మనకి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఎక్స్పర్టైజ్ చేయడానికి ఏ విధంగా అనేది. ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్, ఎక్స్పీరియన్స్ అనేది ఒక ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ అనమాట. ప్రొఫెషనల్ రైటింగ్ ఎక్స్పీరియన్స్, కాపీ రైటర్, జర్నలిస్ట్, టెక్నికల్ రైటర్, ఎడిటర్. ప్రొఫెషనల్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలంటే కాపీ రైటర్ కానీ, జర్నలిస్ట్ కానీ, టెక్నికల్ రైటర్ కానీ, ఎడిటర్ రైటర్గా ఉండాలి. ఎన్రోల్మెంట్ ఇన్ ఆర్ కాంపిటీషన్ ఆఫ్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏ హ్యూమనిటీస్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ రిలేటెడ్ రైటింగ్ అనమాట. సో మ్యాక్సిమం అయితే మనకి వీళ్ళకి సంబంధించి కొన్ని అసెస్మెంట్స్ కూడా ఇస్తారు. ఆ అసెస్మెంట్ని మనం రాయాల్సి ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్. ఎన్రోల్మెంట్ ఇన్ కాంపిటీషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్. సో మనకైతే ఒక ఎస్ఏ రైటింగ్ అయితే పెడతారు, క్రియేటివ్ రైటింగ్ ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఒక ప్రోగ్రాంలో. సో దాని బేస్ మీద ఉంటుంది అనమాట. పేమెంట్ ఎలా ఉంటుందంటే కరెంట్లీ పే రేట్స్ ఫర్ ద కోర్ ప్రాజెక్ట్ వర్క్ బై తెలుగు ఇండియా రైటింగ్ ఎక్స్పర్ట్స్ యావరేజ్ $7.5 ఫర్ అవర్. మనకైతే డాలర్లు $7.50, మ్యాక్సిమం $7 ఫర్ అవర్కి అయితే ఇస్తారంట. వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ని బట్టి ఫర్ అవర్ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఫర్ అవర్కి $7.5 అయితే పే చేస్తారంట వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. రేట్స్ ఆర్ వేరీ బేస్డ్ ఆన్ ఎక్స్పర్టైజ్ స్కిల్స్, అసెస్మెంట్, లొకేషన్, ప్రాజెక్ట్ నీడ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ రేట్స్ మే బీ అఫెక్టెడ్ PhDs for non-core work such as during initial project onboarding
ఆర్ ప్రాజెక్ట్ ఓవర్ టైమ్ పేజెస్ లోయర్ రేట్స్ మే అప్లై. అప్పుడప్పుడు ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళని బట్టి రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సర్టన్ ప్రాజెక్ట్స్ ఆఫర్ ఇన్సెంటివ్ పేమెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని పేమెంట్స్ అయితే పర్టికులర్గా స్టేబుల్గా ఉంటాయి అండ్ ఫిక్స్డ్ ఉంటాయి. ప్లీజ్ రివ్యూ ది పేమెంట్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్. మీకు ప్రతి ప్రాజెక్ట్ కూడా చూసుకోవాలన్నమాట, పేమెంట్ డిఫరెంట్గా ఉంటుంది, అవర్స్ బేస్ ఉంటుంది, కొన్ని డైలీ బేస్ మీద ఉంటాయి, ప్రాజెక్ట్ బేస్ మీద ఉంటాయి. సో అవన్నీ మీరు అయితే చూసుకోవాల్సింది చెప్తున్నారు. ఆపర్చునిటీ హైలైట్స్ ఏమంటే రిమోట్ వర్క్, మనకు అది ఇంటి దగ్గర నుంచి అయితే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ ఎక్కడి నుంచి మీకు ఫ్లెక్సిబుల్ టైంలో, ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్క్ ఎనీ టైమ్ యూ సెట్ యువర్ షెడ్యూల్. మీరు ఎప్పుడైనా షెడ్యూల్ సెట్ చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. వీక్లీ పే అవుట్స్ ఉంటాయి, ఫర్ అవర్ బేస్ మీద ఉంటాయి కాబట్టి వీక్లీ పే అవుట్ ఉంటుంది. ఫ్లెక్స్ యువర్ ఎక్స్పర్టైజ్, అప్లై యువర్ స్కిల్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ. మనకైతే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ అనమాట వాళ్ళు. ఇది కూడా వాట్ టు డూ ఎక్స్పెక్ట్, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలంటే ఫిల్ ఇన్ యువర్ అప్లికేషన్ అండ్ క్రియేటివ్ అకౌంట్. మీరు అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుని అయితే అప్లికేషన్ ఫిల్ చేయాలి. వెరిఫై యువర్ ఐడెంటిటీ అండ్ ఫోన్ నెంబర్, మీ ఐడెంటిటీని ఫోన్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవాలి. పాస్ ఏ స్కిల్స్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ. మీకు ఒక అసెస్మెంట్ ఇస్తారు, ఆ అసెస్మెంట్లో పాస్ అవ్వాలి, అదేవిధంగా మీకు ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, అది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. స్టార్ట్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్, మీరు తర్వాత ఏం చేసుకోవచ్చు అంటే ఎర్నింగ్ వర్క్ చేసి ఎర్నింగ్ అంటే మీరు మనీ సంపాదించుకోవచ్చు. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆర్ యూ ఏ నేటివ్ తెలుగు స్పీకర్ ఆర్ హ్యావ్ యూ స్టడీడ్ తెలుగు యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ టు C1 ఆర్ C2 లెవెల్ అని అడుగుతున్నారు. ఎస్ అని పెట్టేసి అప్లై నౌ మీద క్లిక్ చేసినాం అనుకోండి, మనం నెక్స్ట్ విండోకి అయితే వెళ్తాం. చూసి క్విక్లర్ వచ్చింది కదా, తెలుగు ఇండియా ఫ్రీలాన్సింగ్ ఒక రైటర్. వెల్కమ్ టేక్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ ఆపర్చునిటీ, క్రియేటివ్ అండ్ అకౌంట్, బిగిన్ యువర్ అప్లికేషన్. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇవన్నీ చదువుకొని రీడ్ చేసి సంబంధించిన అగ్రిమెంట్స్ అవన్నీ ఉంటాయి, చూసుకోండి. నేను చేసేటువంటి ఏ జాబ్లో అయినా కానీ ఎక్కడ ఒక రూపాయి పెట్టని అవసరం లేదు, డైరెక్ట్ మీకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ ఉంటాయి, అసెస్మెంట్స్ ఉంటాయి, అవి త్రోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక రూపాయి కూడా పెట్టదు, గుర్తుపెట్టుకోండి. సో ఇవైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రాసి ఇవన్నీ ఓకే అని చెప్పేసి మీ గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే అసెస్మెంట్ ఒకటైతే ఇస్తారంట, అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేయాలి. అసెస్మెంట్లో పాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసినాక ఇంటర్వ్యూలో ఒకవేళ మీరు పాస్ అయితే కంపల్సరీ మీకు గిటే మెయిల్ అనమాట, కంపల్సరీ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వర్క్ కూడా చెప్పాను కదా, రిమోట్ వర్క్, ఇంటి దగ్గర నుంచి చక్కగా పని చేసుకోవచ్చు. మీకు మంచి ఎక్సలెంట్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మీకు ఒక PC ఆర్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్, మీకైతే ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ ఫ్రీ టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ మీకు కంపల్సరీ తెలుగు అనేది ఫ్లూయెంట్గా రావాలి, మాట్లాడడం, రాయడం, చదవడం ఇదైతే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ వీళ్ళు తెలుగు రైటర్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఫ్రీలాన్సింగ్గా తెలుగు రైటర్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, ఓకేనా. సో వీడియోని ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.